వ్యవసాయం అండ్ ఆహార భద్రత. పీఎం కిసాన్ సమ్మాన్ 333.92 కోట్లు, 86,114 మంది రైతులకు నేరుగా ఆర్థిక సహాయం. సబ్సిడీ ధరకే ఎరువులు, 12.10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అందజేత. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 5.16 లక్షల మంది లబ్ధిదారులు, 3.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, అంటే నెలకు ఒక్కరికి 5 కిలోల ఉచిత పంపిణీ. భారీ పరిశ్రమలు అండ్ ఉపాధి. మణుగురు హెవీ వాటర్ ప్లాంట్ అభివృద్ధికి 4,172.30 కోట్లు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 1280 మంది, 4.51 కోట్ల పని దినాల కల్పన. పీఎం విశ్వకర్మ యోజన 2,507 కోట్లు, 1,015 లబ్ధిదారులకు రుణాల మంజూరు ద్వారా స్వయం ఉపాధికి ప్రోత్సాహకం. మౌలిక సదుపాయాలు అండ్ రవాణా. పీఎం గ్రామ సడక్ యోజన 1881 గ్రామీణ రహదారుల నిర్మాణం 2014, 2015 నుంచి 2024-2025 వరకు. అమృత్ భారత్ స్టేషన్ పథకం 25.41 కోట్లు, భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ఆధునీకరణ. కొత్తగూడెం 68.46 కోట్లు, మణుగురు 9.37 కోట్లు, సత్తుపల్లి 10.58 కోట్లు. అమృత్ 2.088.41 కోట్లు. విద్య ఆరోగ్యం 7 ఏకలవ్య మోడల్ పాఠశాలలు, గిరిజన విద్యా వికాసం. చెర్ల, దుమ్ముగూడెం, గుండాల, ముల్కలపల్లి, పాల్వాంచ, టేకులపల్లి. క్రిటికల్ కేర్ బ్లాక్ 25.8 కోట్లు, 204 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, 24 పీఎం శ్రీ పాఠశాలలు అండ్ కొత్త జవహర్ నవోదయ విద్యాలయం, 3 జన ఔషధ కేంద్రాలు. ఇతర సంక్షేమ పథకాలు. పీఎం ఉజ్వల యోజన 72,407 గ్యాస్ కనెక్షన్లు, 25.48 కోట్లతో పేద మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ. ప్రసాద్ పథకం 42 కోట్లు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయ సమగ్ర అభివృద్ధికి. ఎల్పీజీ మొక్కలు 2.44 కోట్లు, పర్యావరణ పరిరక్షణ, జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. రైతు సంక్షేమం, పరిశ్రమ, ఉపాధి, మౌలిక సదుపాయాలు, రోడ్లు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, ప్రతి రంగంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి సాధ్యమైంది. వికసిత తెలంగాణ కల సాకారం దిశగా అడుగులు వేద్దాం, అభివృద్ధికి అండగా నిలుద్దాం.